నమస్కారం. టీశాట్స్ ఆహ్వానం మేరకు మా ఉస్మానియా యూనివర్సిటీ ప్రతినిధి బృందం ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా చక్కగా ఉన్నాయి. ముఖ్యంగా ఒక మంచి నినాదం ఈరోజు మేము సిఇఓ గారితో వినడం జరిగింది. ఇంటింటికి ఉన్నత విద్య అనే దానిపైన ఈ యొక్క టీశాట్స్ ఫోకస్ చేస్తున్నారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, తర్వాత ఎనీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, వివిధ కార్యక్రమాల ద్వారా మన తెలంగాణ ప్రజలకు కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, ఎక్కడైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టు ఇక్కడ కార్యక్రమాలను రూపొందించడము జరుగుతున్నది. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ను అవేర్నెస్ క్రియేట్ చేయడం మన తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఈ ఇంటింటికి ఉన్నత విద్య అనే కంపెయినింగ్ ఏదైతే ఉన్నదో దాంట్లో కూడా మేము భాగస్వామ్యం కావాలని మేము అనుకుంటున్నాం. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు మేము త్వరలో ఈ ప్రణాళికలు చేసి ఇందులో భాగంగా రకరకాల సెమినార్స్ కావచ్చు, తర్వాత లెక్చర్స్ కావచ్చు, తర్వాత సిరీస్ ఆఫ్ అంటే లెక్చర్స్, కంటెంట్ డెలివరీ కావచ్చు, తర్వాత కాన్ఫరెన్సెస్ కావచ్చు, వర్క్షాప్స్ కావచ్చు, ఈ ఉన్నత విద్యారంగంలో ఏదైతే కొత్తవి వస్తున్నాయో అవన్నీ కూడా మేము ఈ టీశాట్ ఛానల్ ద్వారా ప్రజలకు చేరేటట్టుగా, టెలికాస్ట్ ఈ యొక్క టీశాట్స్ ద్వారా మేము ప్రచారం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అందులో భాగస్వాములం కావాలని చెప్పి కోరుకుంటున్నాము. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా మేము త్వరలో చేస్తాము. ముఖ్యంగా టీశాట్స్ ఇక్కడ ఏదైతే ఆఫీసు చూసిన తర్వాత తప్పకుండా మేము అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు, ఎంత మంచి ఎక్స్పర్ట్ టీం అయితే ఉన్నది. సిఇఓ గారు చాలా చక్కగా ఈ ఆఫీసును ఆర్గనైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ మన స్టూడెంట్స్ గురించి డెఫినెట్గా ఈ స్టూడెంట్స్ కూడా ఈ యొక్క రకరకాల ప్రోగ్రామ్స్ను యూజ్ చేసుకొని వాళ్ళ కెరీర్ను అంటే షేపప్ చేసుకొని అల్టిమేట్గా సొసైటీకి మంచి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో అందుగురించే ఇందులో భాగస్వామ్యం కావాలనుకుంటున్నాము. ఇంతకుముందే పోయిన సంవత్సరమే ఈ యొక్క టీశాట్తో ఎంఓయూ కూడా ఉన్నది మాకు. ఈ రకరకాల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ టీశాట్స్తో మేము చేసుకోవాలని చెప్పేసి ఎంఓయూ కూడా ఉస్మాన్ యూనివర్సిటీ తరఫున చేయడం జరిగింది. అందులో భాగంగా ఇది కంటిన్యూ చేస్తాము. ముఖ్యంగా ఏదైతే కాంపెయినింగ్ ఉన్నదో ఇంటింటికి ఉన్నత విద్య అనేది చాలా చక్కని ప్రోగ్రామ్. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో హైయర్ ఎడ్యుకేషన్లో పెంచే దిశగా ఈ యొక్క కాంపెయిన్ ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫోకస్డ్గా అంటే ఇప్పుడు మనం స్కిల్స్ పైన మనం అనుకుంటున్నాం. ముఖ్యంగా భారతదేశంలో మన యువతను మనము అంటే చూసినట్టయితే 25 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న యువత ఆల్మోస్ట్ 50% ఉన్నది. అలాగే 35 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న జనాభా అంటే యువత 65% ఉంది. కాబట్టి ఒక సైడ్ ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో హైయర్ ఎడ్యుకేషన్లో పెంచడం ఒక భాగం అయితే, యువతను షేపప్ చేసి అట్లాగే మనము కంట్రీ సైడ్ అంటే మన కంట్రీ ఒక సూపర్ పవర్గా కావాలి, తెలంగాణ ఒక సూపర్ పవర్గా కావాలనే దిశగా వర్క్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ టీశాట్ వల్ల ప్రోగ్రామ్స్ కూడా ఎంతో ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను.